దేవుడే తన యొక్క రక్తాన్ని కార్చి ఈ ప్రజల యొక్క పాపాల నిమిత్తము ఆ శిలువపై తన యొక్క రక్తాన్ని కార్చినప్పుడు మాత్రమే ప్రజల యొక్క పాపము పరిహరించబడుతుంది కనుక మరి విగ్రహం చేసినటువంటి మనము మన పాపాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసివేయదు. కాబట్టి మన తల్లిదండ్రులు విగ్రహారాధికులు అయినను, మన తల్లిదండ్రులు ఎంత గొప్పగా మన సాంప్రదాయం మన పద్ధతుల ప్రకారము వాళ్ళు పండుగలు చేసినాము అవన్నీ కూడా మన పాపాలను తొలగించదు. చివరికి మన శరీరాన్ని మనము విడిచిపెట్టి పరలోకానికి పోయిన తర్వాత మనకక్కడ మరి దేవుని సింహాసనం ముందు మనకు ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనం అందరం కూడా భూమి మీద దేవునికి విధేయత చూపి మనం చేసినటువంటి హేయక్రియముల నిమిత్తము మనం అక్కడ దేవునికి సమాధానం చెప్పేవారమే ఉన్నాము. కనుక మరి దేవుడు మన యొక్క ఉగ్రతకు మనల్ని పాలు చేయకుండా తను ఈ లోకమును బాగా ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మరి నరకానికి నిత్య అగ్నికి దాసోహం కాకుండా పాలు కాకుండా ఉండేందుకు మరి ఎంతోగానో ప్రేమించినట్టు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి తన యొక్క నిర్దోషమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి మనందరి యొక్క పాపాలను కడిగినట్టుగా మనందరి అపరాధములను క్షమించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని మనము స్తుతించేవారుగా ఉండాలి. అలాగే కీర్తన 107:1 కీర్తన 107:1 కీర్తన 107 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. సో దేవుడు మార్పు లేనటువంటి వాడు. దేవుడు ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు ఇంకా యుగయుగముల వరకు దేవుడు మార్పు లేనటువంటి దేవుడు. ఆయన నిత్యము శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన మారడు, మార్పు చెందడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన పాపాలను క్షమిస్తాడు. దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క సంకల్పము ఎల్లప్పుడూ కూడా మార్పు చెందకుండా ఎల్లప్పుడూ కూడా ప్రేమామయుడవై దయాళుడవై క్షమించే గుణము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మనము స్తుతించాలి. అలాగే మరి ఆయన కృప నిత్యము మన పట్ల ఆయన కృప చూపించేవాడుగా ఉన్నాడు. మరి కృప చూపించేవాడుగా ఉన్నాడు. మరి కృప అంటే ఏంది? కృప అంటే కృప అనేనంటే మరి దయ ప్రేమ అని కాకుండా కృప అంటే అర్హత లేనటువంటి వానికి దేవుడు ఇచ్చేస్తాడట. 1,000,000 రూపాయలు నీకు కావాలని అంటే దేవుడు ఇచ్చేస్తాడు. కానీ ఆ 1,000,000 రూపాయలు తీసుకునే అర్హత మనకు లేకపోయినప్పటికీ, మనం పాపాత్ములము దేవుని యొక్క గృహంలో పరిశుద్ధులతో పాటు కూర్చునేటటువంటి అర్హత మనకు లేకపోయినప్పటికీ దేవుడు, నా కుమారుడా నా దగ్గరికి రా, నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి. కాబట్టి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా